ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క వాక్యం 125వ కీర్తన, యాత్రా కీర్తన కూడా మనం ధ్యానం చేసుకుందాం. 1, 2, 3 వచనాలు మట్టుకు ధ్యానం చేద్దాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతుల పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజ్యదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకే వందనాలు ప్రభా. మరొకసారి నీ ప్రియమైన స్వరము ద్వారా నీ బిడ్డలందరితో మీరు మాట్లాడమని, నీ దాసుని మరుగు చేసి వాడుకోమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. యాత్రా కీర్తనలో చక్కని సందేశం ఉంది. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచే సీయోను కొండవలే ఉంటారు అంటున్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచి వారికి ఉండే స్థితి ఎలాంటిదో చెప్తున్నాడు. దేవుని యందు ఎవరైతే నమ్మకం ఉంచి ఆయన్ని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించారో వారందరూ కదిలిపోయేవారుగా కాకుండా కదలని సీయోను కొండవలే ఉంటారు. హల్లెలూయా. ఏంటి, ఈ లోకంలో చాలా మందికి స్థిరత్వం ఉండదు, కానీ దేవుణ్ణి నమ్మిన వారికి స్థిరత్వాన్ని దేవుడు దయచేస్తాడు. స్థిరమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ఏంటి, అచంచలమైన మనసును దేవుడు తీసివేస్తాడు. చంచలమైన మనసులను దేవుడు తీసివేస్తాడు. ఏంటి, స్థిరమైన మనసును దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. స్థిరత్వము లేని వారికి స్థిరత్వమునిచ్చే దేవుడు యేసు ప్రభువారు. ఆయన యందు నమ్మిక ఉంచేవారు కదిలిపోయేవారుగా ఉండరండి. ఏంటి, ఒక స్టాండర్డ్ వాళ్ళకు ఉంటుంది. భక్తి జీవితంలో ఒక స్టాండర్డ్ దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఒక క్రమాన్ని దేవుడు నేర్పిస్తాడు. వాక్యము మనల్ని క్రమపరిచేది. ఏంటి, అందుకనే దేవుడు అడివ ఒలివ చెట్టు వలె ఉన్న మనల్నట ఏంటి అచ్చమైన ద్రాక్ష తోట వలె, లేకపోతే ఏంటి అచ్చమైన ఒలివ తోటలో ఎలాగైతే తోటలో ఒక క్రమమైన చెట్లు ఎలాగైతే నాటబడతాయో అలాగే దేవుడు మన జీవితాలని సరి చేసి క్రమమైన జీవితాలు ఇచ్చే దేవుడు యేసు ప్రభువారు. ఆయన నమ్మిన వారు కదిలిపోయేవారుగా ఉండరని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక చూస్తే యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము దేశానికి ఏంటి ఒక గొప్ప విశేషత ఏంటి అంటే, ఆ యెరూషలేము దేశం అంతా చుట్టూ కూడా పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతాల మధ్యలో ఆ దేశం ఉండటాన్ని బట్టి దానికి భద్రత ఉంది, కాపుదల ఉంది, ఒక ప్రహరీ ఉంది. అండ్ అది కట్టుకున్న ప్రహరీ కాదండి, పర్వతాలే ప్రహరీగా ఉన్నది ఆ దేశానికి. అందుకని యెరూషలేము భద్రత కలిగిన దేశంగా మనం చూడగలుగుతాం. కాబట్టి యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా తన బిడ్డలందరి చుట్టూ ఆయనే పర్వతంగా ఉంటాడంట. హల్లెలూయా. దేవుడే నీకు కాపుదలగా ఉండే దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే. అందుకని యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నేను గడాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి భయపడను అంటాడు భక్తుడైన దావీదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుణ్ణి నమ్మిన ప్రజలకు దేవుడే భద్రతనిచ్చేవాడు. ఆయనే నీకు ప్రాకారముగా ఒక పర్వతం వలె ఉండే దేవుడు అని తెలుసుకోవాలి. అందుకని నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు, జడియవద్దు, వెనుదిరగవద్దు. ఇది ఎలా జరుగును, లేకపోతే రేపేమిటి నా సంగతి అని నువ్వు ఆలోచించవలసిన పని లేదు. దేవుని యందు విశ్వాసం ఉంచు, అది చాలు. ఏంటి, దేవుని యందు నమ్మిక ఉంచి వారికి దేవుడే పర్వతంగా ఉంటాడు. అందుకంటే భద్రత ఈ లోకంలో ఎక్కడ దొరుకుతుందండి?
ఎలాంటి ప్రాకారాలు ఆ ఇంటిని కాయగలవు అండ్ అందుకని చాలా మంది ఎత్తైన ప్రాకారాలు కట్టుకొని ఆ ప్రాకారాల మీద ఆ యొక్క ఆ మేకులో లేకపోతే చిలాపింకులో, కొంతమంది అయితే కరెంటు పెడతారు ఆ గోళ్ళకి పైన షాక్ కొట్టేలాగా దొంగలు వస్తాయి. కానీ వీటన్నిటిని మించిన భద్రత దేవుడే నీకు పర్వతముగా ఉంటాడు. హల్లెలూయా. ఇక చూస్తే నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు ఏంటి, నీతిమంతులు పాపము చేయకుండా ఉండటం కోసం కూడా భక్తిహీనుల రాజదండమట నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. నీతిమంతులు అనేవారు పాపము చేయుటకు వీలు లేకుండా తమ చేతులు చాపకుండునట్లుగా దేవుడు కృప చూపించే దేవుడుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే ప్రభుని నమ్ముకున్నారో వారు నీతిమంతులు, వారు నీతిని అనుసరించే ప్రజలు. దేవుడు నీతిమంతుడు కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి ఆ నీతిని అనుసరిస్తూ నీతిమంతులైన ప్రజలు ఉంటారు. అయితే వారు పాపము చేసేలాగా అనేక ప్రయత్నాలు సాతానుడు చేసినప్పటికీ కూడా వాళ్ళు పాపము చేయకుండానట్లుగా భక్తిహీనుల రాజదండమట నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఏ భక్తిహీనులు వాళ్ళ యొక్క రాజదండాన్ని లేకపోతే వారి అధికారాన్ని నీతిమంతుల మీద ఉపయోగించడానికి వీలు లేకుండా దేవుడు వారి రాజదండాన్ని కూడా అధీనంలో ఉంచుకుంటాడు. హల్లెలూయా. నీతిమంతులకి ఎంత భద్రత ఉందండి. దేవుని బిడ్డలకు ఎంత భద్రత దేవుడు ఇచ్చాడు. ఏ అధికారి గాని ఏ ప్రభుత్వం గాని నీ మీద ఏలుబడి చేయకుండా దేవుడే నీకు కాపుదలగా ఉంటాడు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్నందుకు ఆయనకి మనం స్తుతులు చెల్లిందాం. ఆయన భద్రతలో మనం ఎల్లప్పుడూ ఉందాం. ఆయన ఇచ్చిన ఈ రక్షణను కాపాడుకుంటూ దైవ సన్నిధానంలో భక్తిపరులుగా ఎదుగుదాం. అట్టి కృప మీ అందరికీ దేవుడిచ్చును కాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా భయం ఆందోళన నుంచి విడుదల దయచేసి దేవుని ప్రజలకు దేవుడిచ్చే ఆ భద్రతను బట్టి నిన్ను స్తుతించే భాగ్యమును అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు బి సంసిత పుట్టినరోజు జరుపుకుంటుండగా దేవుడు ఇంకా మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును, జ్ఞానమును, చదువులో కూడా సంపూర్ణత కలిగిన ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చును గాక. అన్ని విషయాల్లో దేవుడు దీవించును గాక. హ్యాపీ బర్త్డే టు యూ సంసిత. గాడ్ బ్లెస్ యూ మా. శక్తి నీకు వెర్రితనమా, యేసు ప్రేమ సువార్తే లోకువాయనా. క్రీస్తు సిలువ శక్తి నీకు వెర్రితనమా, యేసు ప్రేమ సువార్తే చులకనాయనా.